ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక పాము చెట్టు మీద చక్కగా చుట్టుకొని పడుకొని ఉంది. అయితే అదే కొమ్మ మీదకి ఒక గ్రద్ద వెళ్ళి వాలింది. వాలినప్పుడు పాము కదలకుండా చూస్తూ ఉంటుంది. గద్దకు కోపం వస్తుంది, నేను వచ్చినా వీడు లెగడా అని. అప్పుడు పాము బొసకొట్టింది, నేనున్న చోటుకొచ్చి నువ్వేంటి అనేసి పాము బొసకొట్టింది. బొసకొడితే గద్ద రాబందుకి కోపం వస్తుంది. రాగానే పాముని తన కాళ్ళతో గుచ్చుతూ ఉంటుంది, ముక్కుతో గుచ్చుతూ ఉంటుంది. పాముకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ కాళ్ళని పాము చుట్టేసుకొని ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు చేస్తారంటే చాలాసేపు ఫైట్ చేస్తారు. ఫైట్ చేసి పోరాడితే లాస్ట్కి పాము చనిపోతుంది. ఎందుకంటే ఆ రాబందు అది మనుషుల్ని తినేస్తుంది కాబట్టి ఆ పాముని బాగా పొడిసేస్తుంది. వేసినప్పుడు పాము చనిపోతుంది. అప్పుడు రాబందు అబ్బా నేను గెలిచాను అనుకుంటుంది. దాని ఒంటి నిండా గాయాలు ఉంటాయి. ఇంకా సరేనని గెలిచానని గర్వంతో ఎగురుకుంటా తన గూడు దగ్గరికి వెళ్తుంది. తన గూడు దగ్గరికి వెళ్ళేటప్పటికి తన పిల్లలన్నిటిని వేరే పాము తినేస్తుంది. అంతా ఖాళీగా ఉంటుంది. తన రెక్కల కింద దాయాల్సిన సమయాన్ని తినిక్కడ వెయిట్ చేసింది. ఎలా ఫైట్ చేయడం కోసం తన టయాన్నంతా ఇక్కడ వేస్ట్ చేయబట్టి ఇంకో పాము వెళ్ళి ఆ పిల్లల్ని ఆ గుడ్ని తినేసింది. ఇప్పుడు అది గెలిచిందా ఓడిపోయిందా? ఒకవేళ ఒక పాము మీద రాబందు గెలిచిందేమో, కానీ తన లైఫ్లో ఓడిపోయింది. ఇదే ప్రపంచంలో జరిగేది. ఎలా అంటే మనం ఒక చిన్న రోడ్డు మీద వెళ్తున్నాం, ఏదో చిన్న యాక్సిడెంట్, అక్కడ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చిన్న విషయం అది, సారీ చెప్పేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా నాకు చాలా పని ఉంది ఏమనుకోకండి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నువ్వెంత అని గొడవ పెట్టుకుంటారు. ఒకవేళ అందులో ఒకడు ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నవాడు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, వాడు ఆగిపోతాడు, వాడి లైఫ్ వేస్ట్ అయిపోతుంది. హాస్పిటల్ ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు, ఓ డబ్బులు ఇస్తాకి వెళ్తున్నారేమో ఎవరైనా, ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇవ్వలేక అక్కడ ఆపరేషన్ జరగక వాళ్ళ ప్రాణం పోయిందేమో. ఇలా ఇద్దరు గొడవ పెట్టుకోవడం వల్ల వెనకాల ట్రాఫిక్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఈగో కోసం, మనం గెలవటం కోసం మనం పోరాడతాం. మన ఫ్యామిలీ ఏమైపోతుందో ఒక పక్క, వెనకాల ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఎంతమంది బాధపడతారో కదా. అంబులెన్స్ కంటే దారిచ్చేస్తున్నారు, మరి కార్లో ఉన్న పేషెంట్కి ఎవరిస్తారు? ఒక బండి మీద ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయిని ఎవరు కాపాడతారు? మరొక 10th క్లాస్ విద్యార్థి ఎగ్జామ్ రాస్తాకు వెళ్తున్నాడు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు, తన లైఫ్ ఏంటి? ఇలా ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రతి చిన్న విషయానికి రోడ్డు మీద గొడవ పడతారు కదా. ఇంటిలో కూడా అంతే. ఒక చిన్న ఒక వాటర్ గ్లాస్ కోసం కూడా గొడవ పడే వాళ్ళు ఉంటారు. ఒక స్పూన్ కింద పడిపోయినందుకు కూడా గొడవ పడే వాళ్ళు ఉంటారు. అసలు ఏంటి ఇది? గొడవ పడటం వల్ల ఏం సాధిస్తున్నారు? ఇప్పుడు ఆ రాబందు నోరు లేని జంతువే, కానీ తల్లి ప్రేమ తనకుంది కదా. ఇప్పుడు తను పాము మీద గెలిచిన తన బిడ్డలందున ఓడిపోయింది కాబట్టి తన తలని తను నేలకేసి కొట్టుకొని చనిపోయింది. ఎందుకో తెలుసా? నేను ఒక పాము మీద గెలిచాను, నా లైఫ్లో నేను ఓడిపోయాను, నా బిడ్డల్ని నేను పోగొట్టుకున్నానని తల నేలకేసి కొట్టుకోగా అప్పుడు తనకి ఆల్రెడీ గాయాలై ఉంది కాబట్టి తను చనిపోయింది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈగో కోసం వెళ్ళి కుటుంబాన్ని పాడు చేసుకోవటం గొప్ప విషయం. చూడండి, పాతకాలంలోని పగలు ప్రతీకారాలని ఒకరినొకరిని అడుక్కొని చంపుకుండేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారి జీవితంలో వాళ్ళే నిప్పులు పోసుకుంటున్నారు. చిన్న ఈగోకి వెళ్తారు, కోర్టుకు వెళ్తారు,
కోట్లంతా తిరుగుతారు, వెంటనే విడాకులు. లైఫ్ పాడైపోతుంది. ఇటు అబ్బాయి లైఫ్ పాడైపోతుంది, ఇటు అమ్మాయి లైఫ్ పాడైపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఓన్లీ ఒక ఈగో, నేను గెలవాలి అనే ఒక తాపత్రయం. నువ్వు గెలవాలి అనుకుంటే లైఫ్లో ఎటువంటి సమస్యలు వచ్చినా సమాధానపూర్వకంగా గెలవాలి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నువ్వు లైఫ్లో గెలవాలి అంటే ఒక పట్టుదల తీసుకొని, ఈ సమస్యని నేను ఎందుకు భూతద్దంలో చూస్తున్నాను, నాకు ఇది చాలా ఈజీ అని క్వశ్చన్ వేసుకుంటే ఈజీయే కదా. ఇప్పుడు కొండలు పర్వతాలు ఎక్కగలుగుతున్నారు కాళ్ళు లేనివారు. కాళ్ళున్న వాళ్ళు ఎక్కటం గొప్ప విషయం కాదు, కాళ్ళు లేని వారు ఎక్కుతున్నారు. ఎందుకంటారు? వాళ్ళు ఈ విషయంలో నేను గెలవగలను, గెలిచి సాధించి చూపిస్తాను అని ఒక పట్టుదల. అంటే మనం లైఫ్లో గోల్ పెట్టుకోవాలి. ఎవ్వరు ఎన్నన్నా మనం సాధించాలి అనుకున్నది సాధించాలి. ఆ సాధించటంలోనే గొప్ప విషయం ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఓడిపోవటం గెలవటం సమస్య కాదు. చిన్నప్పటి నుంచి ఓడిపోవటం నేర్చుకోండి. ఎందుకో తెలుసా? ఓడిపోవటంలో గెలుపు సాధ్యమని తెలుసుకోవద్దారు. ఒక్కసారి గెలిచిన వాటిని చూడండి, ఆ ఒక్కరోజు గెలిచి సంతోషపడతాడేమో. కానీ ఓడిపోతూ గెలుస్తాడు చూసారా, ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి సాధిస్తూ ఉంటాడు. ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటారో కదా. ఒక మెడిసిన్ కనిపెట్టాలంటే ఎంతమంది ప్రాణాల మీద ఉపయోగిస్తారో కదా. ఇప్పుడు ఉపయోగించినప్పుడు అందరూ బతుకుతున్నారా చనిపోతున్నారా అంటే ఎవరికి తెలుసు? మెడిసిన్ తయారయ్యే వరకు దాన్ని అనేక జంతువుల మీద మనుషుల మీద ప్రయోగిస్తారు కదా. ఇప్పుడు ప్రయోగంలోకి వచ్చాక నువ్వు బతుకుతున్నావు, మరి రాకముందు ఎంతమంది ప్రాణాలు తీసుంటుందో కదా. అంటే గెలుపు కోసం ప్రయత్నించాలి, కానీ అప్పటికప్పుడే ప్రయత్నిద్దామని వెనకాలన్న వాటిని మర్చిపోయామంటే జీవితంలో ఎప్పుడు పైకి రాలేం. లైఫ్ అనేది స్పాయిల్ చేసుకోవటం చాలా ఈజీ, కానీ దాన్ని సమాధానపరుచుకొని కలిసిమెలిసి ఉండటం చాలా కష్టమైన పని. ఎందరో లైఫ్ని ఇప్పుడు పిల్లలకి తెలియక, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఏం చేశారంటే, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వు అని బాగా నునుపు తీర్చేస్తారు. అరే నువ్వు పాస్ అవ్వు, ఇప్పుడు పాస్ అవుతున్నావుగా, దీనికంటే కొంచెం ఎక్కువ మార్కులు నెక్స్ట్ టైం తెచ్చుకో అని ఒక్కొక్క మెట్టు ఎక్కించట్లా, వాడిని నునుపు తీర్చేయాలని ప్రతిసారి నువ్వు ఫస్టే రావాలి. ఇప్పుడు వెనకాల ఉన్న పిల్లలు ఏమైపోతున్నారంటే, వాడు ఎప్పుడు ఫస్ట్ వస్తాడుగా, నేనేం చదివినా ఎంత చదివినా అంతేలే, వీడు వెనకాల డిస్కరేజ్ అయిపోతున్నాడు. అలా కాకుండా ఫస్ట్ క్లాస్ చదివేవాడిని చదవనివ్వండి, బలవంత పెట్టద్దు. వెనకాల ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మన పిల్లలే గెలవాలా? ఎదుటి పిల్లలు మన వాళ్ళ లాంటి వారు కాదా? స్వార్థం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, నిస్వార్థంగా మనం ఉండాలి కదా. పిల్లల్ని రాసి రంపాన్ని పెట్టేస్తే వాడు పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదివి ఎక్కువైపోయి వాడికి ఆడి చదువుకి తగిన ఉద్యోగాలు రావట్లేదు. వాడు రోడ్లంట బల్లాదూరు తిరుగుతున్నాడు. ఇవి వెనక బెంచోడు ఉంటాడే, వాడు చాలా బాగా చదివేస్తున్నాడు. ఎలాగో తెలుసా? చిన్నప్పటి నుంచి కొట్టుకొచ్చేస్తాడు ఎలాగోలాగా. లాస్ట్కి వెళ్ళేపటికి అవన్నీ ఈ లోకంలో ఈ బయట ఇవన్నీ ఇంటెలిజెంట్ అయిపోతాడు వాడు. ఎలా అంటే జనరల్ నాలెడ్జ్ తీసుకుంటాడు మైండ్లో, నలుగురితో సహవాసం చేస్తుంటాడు. ఈ చదువుకుండేవాడు ఎవరితో సహవాసం చేయడు, నలుగురి దగ్గర ఏం నేర్చుకోలేడు. వాడు ఇంటెలిజెంట్ అయిపోయి అమెరికా ఇతర దేశాలకు ఉపయోగపడేదట్టు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ లైఫ్ లాంగ్ బీటెక్ వరకు అన్నింటిలో ఫస్ట్ పాస్ అయిన వాడికి ఉద్యోగం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలుస్తున్నట్టు, ఎవరు ఓడిపోతున్నట్టు? చిన్నప్పటి నుంచి వెనక బెంచ్లో కూర్చున్నవాడు గెలిచాడా? ఫస్ట్లో బెంచ్లో ఉండి అన్నిటిలో ఫస్ట్ వచ్చినవాడు గెలిచాడా లైఫ్లో? అంటే
వెనక పెంచోడే గెలుస్తున్నాడు. ఎందుకంటే వాడు నలుగురితో స్నేహంగా ఉంటాడు, నలుగురితో కొట్టుకుపోతాడు, ఒక పరీక్ష పాస్ అవుతాడు, పాస్ అవ్వకపోతాడు, లేదా పక్కోడిని అడుగోవాడు, ఎలాగోలాగా వాడి లైఫ్ని నెమ్మదిగా గ్రోత్ చేసుకుంటున్నాడు. అందుకని ఎవ్వరు కూడా ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడకండి. నీ లైఫ్ వేరు, నీ ఎదుటోడి లైఫ్ వేరు. వాడిని చూసి నువ్వు ఈర్ష్య పడకు, వాడిని చూసి నువ్వు కుళ్ళిపోమాక. నీకు కావాలన్నది నీకు దొరికిద్ది. ఎలా? నీవు స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా ఉండి ఎదుటి వాళ్ళకి నీలో ఉన్న గుణాలు, సద్గుణాలు చూపించి, దేవుడు కూడా ఇదే ఆశిస్తున్నాడు. ఇప్పుడు మత మార్పిడి అని అందరూ అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? ఒక సబ్బు కోసం యాడ్ ఇస్తేనే నువ్వు వెళ్ళి ఆ సబ్బులో ఉన్న గుణాలు చెప్తున్నావే, మరి నా కోసం ప్రకటించేటప్పుడు నాలో ఉన్న సద్గుణాలు సేవకులు పంచుతున్నారు, దానికి ఆకర్షించబడిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తున్నారు, నీకేంటి బాధ అని దేవుడు అడిగితే నువ్వేం తల ఎత్తుకొని ఏం చెప్పగలవు? ఒక వస్తువు కోసమే టీవీలో అన్ని యాడ్స్ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆ టీవీని అతుక్కొని చూస్తున్నారు కదా. మరి దేవుడి కోసం ప్రకటించేటప్పుడు నువ్వు కూడా ప్రకటిస్తూనే ఉన్నావు కదా. నీ దగ్గరికి రాకుండా నీ దగ్గర ఉన్న వాళ్ళు ఇటు వస్తున్నారంటే ఇక్కడ వాళ్ళకి ఏదో నచ్చింది. మత మార్పిడి కాదది, మనిషి మారడం. మతము వేరు, కులము వేరు, మత మార్పిడి వేరు. ఇది ఆలోచించండి. ఇదన్నీ మనుషులు పెట్టుకునే మతాలు, కులాలు. దేవుడు అందరికీ ఒక్కటే దేవుడు, ఆయన యేసుక్రీస్తు. ఇది తెలుసుకున్న నాడు ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నువ్వున్న చోటే మోకరించి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు, చర్చికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. కానీ చర్చికి ఎందుకు వెళ్ళాలంటే బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని చక్కగా వివరిస్తారు. ఇదిగో నువ్వు ఇలా ఉంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది, ఇదిగో నువ్వు ఇలా ఉంటే నీ లైఫ్ మంచిగా నీ ప్రవర్తన మార్చుకుంటావు. చెప్పండి, ఏ మతంలోని నువ్వు మందు తాగొద్దు, సిగరెట్ కాల్చొద్దు, నువ్వు గుట్కాలు తినొద్దు, నువ్వు మత్తు పానీయాలకు అలవాటు పడొద్దని ప్రకటిస్తున్నారు. మరి చర్చిలో ప్రతి ఒక్కరికి చెప్తారు, ఈ మత్తుడివై ఉన్నందువల్ల నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, నువ్వు ఇలా అక్కర్లేని వాటి వైపు తిరిగావంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోవటం కాకుండా నీ కుటుంబం పాడైపోతుందని ఎవరు నేర్పిస్తున్నారు? ఒక్క చర్చిలోనే ఇలాంటి మంచి మాటలు నేర్పిస్తారు. అది అర్థం చేసుకోలేక ఒక మంచిని నేర్చుకునే వారిని చెడగొట్టడమే కాకుండా వారు పాడైపోయి ఇతరులను కూడా పాడు చేసేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రైస్తవులు ప్రతి ఒక్కరూ నేర్చుకునేది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ మాటకి అర్థం ఏంటంటే దేవుడి ఆజ్ఞ అది. నువ్వెలా ఉన్నావో, నిన్ను నువ్వెలా ఇష్టపడుతున్నావో ఆ ఇష్టాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించమని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మతంలో, కులంలో నువ్వేం పాముకుంటున్నావు? ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే మీకు మీరే సృష్టించుకుంటున్నారు. ఒక గొయ్యిని 10 మంది తీసి తవ్వితే 10 మంది గోతులో పడతారో లేదో, కానీ నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటే మాత్రం తప్పనిసరిగా అదే గోతులో నువ్వు పడతావు. ఇది శాస్త్రం చెప్పే విషయం. బైబిల్లో అలా కాదు. నువ్వు మంచిగా ఉంటే నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు మంచి ఆలోచన జ్ఞానంతో నువ్వు ప్రవర్తించు, నువ్వు సమాధానంగా ఉండు, నీకంతా మంచే జరుగుతుందని బైబిలు బోధిస్తుంది. బైబిల్ని ధిక్కరించేవారు వారిని వారే ధిక్కరించుకుంటున్నట్లు, అలా కాకుండా ప్రేమించేవారు వారిని ప్రేమించుకొని ఇతరులను కూడా ప్రేమిస్తారు. ఇతరుల సమస్యలకి వేలెత్తి చూపించకుండా ఏదో ఒక సహాయం చేయాలని ఆశపడతారు. ఫ్రెండ్స్, మనము ఎలాంటి వారం అన్నది మనకు తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళని చూసి మనమేమి ఈర్ష్యపడక్కర్లా. మనకున్న దాంట్లో అది కొంచెమే అయినా సరే సహాయం చేయాలంటే చేయండి, లేదా మీరే తినండి. దానివల్ల ఎవ్వరూ నష్టపోరు. మీరు నలుగురికి మేలు చేయకపోయినా పర్లా, ఒక్కరికి కూడా కీడు చెయ్యవద్దు. ఇది దేవుడి మాట. కాబట్టి
మనము అలా ఉండాలని ట్రై చేద్దాం. ఎవరు మనల్ని ప్రశ్నిస్తున్నారో వారి ప్రశ్నకి వారి దగ్గరే సమాధానం ఉందని తెలుసుకునే రోజు వస్తుంది. ఇది చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడికి సిద్ధపడుతున్నాం. కాబట్టి నిశ్చింతగా మనం దేవుని వైపు ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.